సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. సో లైలా గారు అండ్ అలానే ప్రత్యూష గారు మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ప్రత్యూష గారు మీరు సో ఒకే కంచంలో తినేవాళ్ళు ఒకే బెడ్ సో అంత ఆల్మోస్ట్ వీ నో ఈచ్ అదర్ ప్రతి పర్సనల్ విషయాలు అన్ని షేర్ చేసుకునే అంత క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వన్స్ షీఈ్ నో మోర్ అని తెలిసేటప్పుడు హౌ యూ ఫీల్? నేను అసలు లేనండి, ఇప్పుడు ఆవిడ హైదరాబాద్లోనే లేను. నేను అసలు నేను తమిళ షూట్లో ఉన్నాను. నాకు చెప్పలేదు, నేను అప్సెట్ ఇదైపోతాను, ఎక్కడ ఏమైపోతానని నాకు ఎవరు చెప్పలేదు. మా ఫాదర్ కానీ కాల్ కూడా చేసి చెప్పలేదు నాకు ఎవరు. ఎందుకంటే నేను ఎవరితోనైనా కూడా కనెక్ట్ అయ్యానంటే చాలా అసలు ఇంకా వాళ్ళతోటి అలా వెళ్ళిపోతుంటుంది అనమాట జర్నీ. సో అలా నేను అందుకే ఎక్కువ మందితో నేను కనెక్ట్ కాను. వెరీ ఫ్యూ పీపుల్తోనే నేను కనెక్ట్ అవుతాను. అలా తను ఒకటి అనమాట. సో అందుకోసమని మా ఫాదర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఇలా జరిగింది అని చెప్పి. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే షూట్లో ఉన్నానంటే, అదేంటి ప్రత్యూష ఇలా జరిగింది వాట్ అని చెప్పి ఇంకా అసలు లిటరల్గా ఈవినింగ్ నేను వచ్చేసాను. ఇంకా తర్వాత నాకు తెలియకుండానే నాకు అసలు స్పృహ లేదు, ఏం లేదు. ఆల్మోస్ట్ నేను కోలుకోవడానికి 1 వీక్ పట్టింది. సో బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి ప్రత్యూష గారిది? ఎవ్రీడే మేము కలిసే ఉండేవాళ్ళం, ప్రతిదీ బెస్టే. డాన్స్ క్లాస్ 7 o'clock స్టార్ట్ అయ్యేది మాకు. 7 to ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. తర్వాత లంచ్ చేసి తను వెళ్ళిపోయేది. ఎవ్రీడే బెస్టే మాకు. సో ఇద్దరిని అందరూ కూడా సిస్టర్స్ అని అడిగేవాళ్ళు మా ఇద్దరిని. సేమ్ ఫిట్నెస్. అవును. సో అందరూ కూడా సిస్టర్స్ అనుకునేవాళ్ళు. వాళ్ళు చాలా మంది అనేవాళ్ళు ఇద్దరు సిస్టర్స్ చూడు ఎంత క్లోజ్గా ఉంటారో, చాలా ఇలా అలా. సో తను లేదని రియల్గా చాలా కష్టమైన విషయం అది. సో లైలా గారు ఇంకా తను కూడా అసలు వాళ్ళకి చాలా క్యూట్గా శ్రీకాంత్ గారితో లైలా అనగానే ఫస్ట్ శ్రీకాంత్ గారితో కొలబద్ద ఫిలిం గుర్తొచ్చేస్తుంది. మాఘమాసం ఎప్పుడు వచ్చిందో సాంగ్. తనకంటూ ఒక డిఫరెంట్ పెట్టేసుకున్నారు లైలా గారు ఆ డింపుల్తో క్యూట్గా. సో అంటే తనతో రిలేషన్ ఎలా ఉండేది మీకు? అంటే యాక్చువల్ కలిసి ఒక మూవీ చేసాము అంతే తప్పితే అంత క్లోజ్ రిలేషన్షిప్ ఏం లేదు. ఆ చేసినన్ని రోజులు కూడా ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తర్వాత తను ఇంకా వెళ్ళిపోయింది. నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఎవరితో టచ్లో లేను. ఆ టచ్ పోయింది. ఇద్దరం మళ్ళీ ఎవరి దారి వాళ్ళు అన్నట్టు అయిపోయింది. మేబీ మళ్ళీ ఇప్పుడు తను కూడా మళ్ళీ చేస్తుంది కదా, సో మళ్ళీ కలుస్తాం. ఎప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు విడిపోం కదా. మళ్ళీ ఓల్డ్ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు మళ్ళీ మాకు కనిపిస్తున్నారు. మళ్ళీ అందరం కలిసిపోతాం. రాశి గారు కనిపిస్తున్నారు. రాశి గారు ఆల్మోస్ట్ తను నా క్లోజ్ ఫ్రెండే రాశి. సో తను ఆల్మోస్ట్ కలుస్తూనే ఉంటాం. రీసెంట్గా కూడా కలిసాము ఇద్దరము. తనతో బాగా కలుస్తాను. ఓకే. సో తను ఎలా ఉంటారు రాశి గారు? చాలా మంచి అమ్మాయి. చాలా మంచి అమ్మాయి. మా ఫ్యామిలీ మెంబర్లా ఉంటుంది. వస్తుంటుంది ఇంటికి అప్పుడప్పుడు, నేను వెళ్తుంటాను. సో బాగుంటుంది. మంచి రిలేషన్, హెల్తీ రిలేషన్. నాకు రిధిమా అంటే చాలా ఇష్టం, వాళ్ళ పాప.